రాజోలు కడలి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా పర్యటిస్తున్న సందర్భంగా కడలి గ్రామంలో ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రధాన పంట కాలువలను పరిశీలించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు అన్నారు. ఈ పంట కాలువల్లో సెప్టిక్ ట్యాంక్ నుంచి నేరుగా చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు చుట్టుపక్కల ఉన్న షాపుల నుంచి వాడేటువంటి వ్యర్థ జలాలు, ప్లాస్టిక్ బాటిల్స్ తదితర వ్యర్థాలను ఈ ప్రధానమైనటువంటి పంట కాలువల్లో పాడేయడం ద్వారా ప్రధాన పంట కాలువ మురుగు కాలువ వలె మున్సిపాలిటీ డ్రైనేజ్ వలె తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం ఈ వ్యర్థాలను పంట కాలువల్లోకి వదులుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతటి వ్యర్థాలను తొలగిస్తున్నా, కష్టపడి పనిచేస్తున్నా ఉపాధి కూలీలకు రక్షణ లేకుండా పోయిందని, ఒక పక్క ఉపాధి హామీ పథకంలో పని దొరుకుతుందని సంతోషించాలో, లేక ఈ వ్యర్థాలు తొలగించడం ద్వారా అనేక అనారోగ్యాల బారిన పడుతున్నామని బాధపడాలో మాకు అర్థం కావడం లేదని కూలీలు వ్యవసాయ కార్మిక సంఘం బృందం ముందు వాపోయారు. జిల్లాలోని ప్రధాన పంట కాలువలు అన్నిట్లోనూ ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు అన్నారు. వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారికి ఒక పంట కాలువలు మరమ్మతులు చేయాలని వినతి పత్రాన్ని అందించడం జరిగిందని, ఇటువంటి వ్యర్థ జలాలను, సెప్టిక్ ట్యాంకుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలను పంట కాలువల్లోకి వదులుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్కు ఇదివరకే మెమరాండం ఇవ్వడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. మోడీ గారి కోపం వచ్చినప్పుడల్లా ఈ పథకం తీసేస్తారంటారు. గుర్తుందా మీకు? తీసేయడమే కాదు, వాస్తవంగా ప్రారంభంలో 5 కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలు పనిచేశారమ్మా. ఎంతమంది? 5 కోట్ల మంది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు తెలుసా? 20 కోట్ల పైబడి పనిచేస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? మహిళలు సహజంగా వ్యవసాయ కూలీలు పనిచేస్తున్నారు, కౌలు రైతులు పనిచేస్తున్నారు, ఒలుపు దింపు కార్మికులు మన వాళ్ళలో కూడా ఎవరైనా ఉండుండొచ్చు. ఒలుపులు లేవు ఇప్పుడు మన కోనసీమ జిల్లాలో, తగ్గినాయి. వాళ్ళు పనిచేస్తున్నారు. డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చదివినటువంటి పిల్లలు కూడా పనిచేస్తున్నారు. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? చదువుకున్న పిల్లలు. కడల్లో 3 మేట్లు ఉంటే 2 చదువుకున్న అమ్మాయిలు ఉన్నారు, డిగ్రీ చదివినటువంటి అమ్మాయి. కాబట్టి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే 2004లో ప్రారంభం నాటికున్నటువంటి ఉపాధి హామీ పథకం ఈరోజు పెరగడానికి కారణం ఏంటంటే నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరుగుతుంది. ఉపాధి అవకాశాలు రోజు రోజుకి సన్నగిలుతూ ఉన్నాయి. కుటుంబాలని పోషించుకునేటువంటి పరిస్థితులు రోజు రోజుకి తగ్గుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకంలో వందలాది మంది, లక్షలాది మంది కూలీలు పెరిగారు. కూలీలతో పాటు భూస్వాములు కూడా పనిచేస్తున్నారు. ఇందులో 10 ఎకరాలు ఉన్న భూస్వామి, 20 ఎకరాలు ఉన్న భూస్వామి జాబ్ కార్డులు అప్లై చేసి ఇంటి దగ్గర కూర్చొని మస్తర్లు వేసుకునేటువంటి కొన్ని గ్రామాలు ఉన్నాయి. మెట్టకెళ్ళండి మీరు. మెట్ట అంటే కాకినాడ దగ్గర ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆడవాళ్ళు ఎవరో పనిచేయరు, మగాళ్ళే. ఉదయం 5 గంటలకు వెళ్ళిపోతారు, 2 గంటలకు పని చేసుకుని పోతారు. అందరూ పై కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను కులాల పేర్లు ఎత్తకూడదని చెప్పి ఆ పేరు చెప్తున్నాను. ఇప్పుడు ఇది పరిస్థితి. మరి ఇప్పుడు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి? ఉపాధి హామీ పథకంలో జనం పెరిగారు తప్పితే బడ్జెట్ పెరగల. ఎంత పెరగాలి? 40 లక్షలు 5 కోట్ల మందికి 40,000 కోట్లు ఇచ్చారు మనకి. ఎప్పుడు? 2004లో. ఇప్పుడు 20 కోట్ల మంది పెరిగారు. ఇప్పుడు ఎంత పెరగాలి? 2.5 లక్షల కోట్ల రూపాయలు పెరిగితే తప్పితే ఈ దేశంలో ఉన్నటువంటి ఉపాధి కూలీలందరికీ పని చెప్పలేము. కానీ పని జరుగుతుంది. ఎన్ని రోజులు? ఉన్న 100 రోజులు కూడా పని జరగడం లేదు.